ఇదేంటో తెలుసా? దీనికోసం మీకు చెప్పే ముందు దయచేసి మీ చల్లని చేత్తో ఒక లైక్, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే సపోర్ట్ నాకు చాలా అంటే చాలా విలువైంది. అదేంటినంటే ఎటువంటి కిడ్నీలో రాళ్ళున్నా సరే కరిగించే దివ్యమైన ఔషధం అనమాట ఈ మొక్క. దీని పేరే కొండపిండి ఆకు అని అంటారు. ఈ కొండపిండి ఆకునంటే పేరులోనే ఉంది కొండ అని అనేసి. దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? వీక్లీకి ఒక 2 టైమ్స్ ఈ కర్రీని ఫ్రై చేసుకుని తిన్నా, ఎంత పప్పులు వేసుకుని తిన్నా, ఎటువంటి కిడ్నీలో రాళ్ళు ఉన్నా సరే దెబ్బ కరిగించేస్తాయి అనమాట. ఇంక ఇదేనే కాదు, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళనే కాదు, కిడ్నీలో రాళ్ళు లేని వాళ్ళనే సరే వీక్లీకి 1 టైం అయినా సరే ఇలాంటి ప్రతిసారి ఇలాంటి కర్రీ అనేది తినండి. ఫ్యూచర్లో ఎప్పుడు కూడా కిడ్నీలో రాళ్ళు రాకుండా బలపరిచేలా చేస్తాయి అనమాట. అంత మంచి దివ్యమైన ఔషధం అనమాట. అప్పుడు జనరేషన్లో ఉండేవాళ్ళు అయితే ఇలాంటివి చాలా వాడేవాళ్ళు కనుక ఆరోగ్యం ఉండేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్లో ఉండే వాళ్ళకి ఈ మొక్క అనేది ప్రతి ఒక్కరికి పిచ్చి మొక్క అయిపోయింది కనుక మనం అనారోగ్య పాలైపోయి ఇలాగా ఉండిపోయినాం అనమాట. కానీ ఇంకొక మాట, మనుషులు పోని మనుషులు ఎలాగో మొక్కలు పోని మొక్కలే ఉంటాయి అనమాట. జాగ్రత్తగా తెలుసుకొని వాడండి. ఇదిగో కొండపిండి ఆకు అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ తల మొక్క ఏంటో నాకు తెలుసు, కానీ మీరు ఉండిన దగ్గర మొక్క నాకు తెలియదు కదా. అందుకోసమే పెద్దవాళ్ళకి అడిగేసి తెలుసుకొని అప్పుడు వాడండి. ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలి. ఇంకంతేకాకుండా ఇలాంటి మంచి మంచి కంటెంట్లు నా ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. నాకు స్పెషల్గా వీడియో చేయడానికి అయితే టైం లేదు. ఇదిగో ఇలాంటి రోడ్డు మీద ఏ బాత్రూమ్ దగ్గర ఎక్కడో ఉండే ఇలాంటి వీడియో చేస్తున్నమాట. ఎందుకంటే నా సబ్స్క్రైబర్ అందరు కలిపి ఆరోగ్యం ఉండాలనేసి ఈ నా ప్రయత్నాలు చేస్తున్నాను. నా ప్రయత్నం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు వృధా చేసుకున్నామని కనుక 100% క్యూర్ అయిన మాత్రమే మీ అందరికీ వీడియో చేసి పెడుతున్నాను. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకొక మాట, మీరు చల్లని చేత్తో సపోర్ట్ చేయడం మాత్రం మానేకండి. ఓకేనా? మరి ఉంటాను ఫ్రెండ్స్. లవ్ యూ మై ఆల్ ఫ్రెండ్స్.